రేవంత్ రెడ్డిది పరిచయం ఈ పొన్నంకి ఎట్లా తెలుస్తుంది అన్న? పొన్నం ప్రభాకర్ స్పందించినంత మాత్రాన రేవంత్ రెడ్డి స్పందించాడు. కానీ హోంశాఖ ఆయన దగ్గర ఉన్నది, విద్యాశాఖ ఆయన దగ్గర ఉన్నది, ఏ శాఖలు ఆయన దగ్గర వీళ్ళు మాత్రం అక్కడ నిజంగా వాస్తవానికి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ అని చెప్పుకొని తిరగడమే తప్ప వీళ్ళ దగ్గర ఏ వ్యవస్థ వీళ్ళ చేతుల్లో లేదు అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి స్పందించలేదు, దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. నాకు తెలిసి ఒక పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఏ మినిస్టర్లు పెట్టలేదు. పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు కాబట్టి పెట్టాలని పెట్టిండు. ఎస్, తెలంగాణ మా అయ్య జాగీర్ అన్నాడు. ఎందుకంటే ఈ విషయంలో మనం పొన్నం ప్రభాకర్ గారిని మెచ్చుకోవచ్చు. ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో పేపర్ స్ప్రేక్ గురైండు. అంత 500 పైచీలకి ఎంపీ స్థానాలు ఉన్నప్పుడే తన మన కరీంనగర్ గలాన్ని, తెలంగాణ గలాన్ని విప్పి చూపెట్టిన వ్యక్తిగా మెచ్చుకోవచ్చు. కానీ అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం నిద్రపోతున్నాడని నేను చెప్తున్నా. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ నిద్రపోతున్నాడని నేను చెప్తా. మీకు రావాలంటే సైదాపూర్ లో ఎన్ని చూపెట్టాలి? నేను ఒక వార్డు మెంబర్ని సైదాపూర్ లో, నేను ఇండిపెండెంట్ వార్డు మెంబర్ని. నేను పొన్నం ప్రభాకర్ కోసం నేను హైదరాబాద్ లో నా జీవిత రీత్యా ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ నేను ఆయన కోసం వచ్చి ఇక్కడ సైదాపూర్లో నేను వర్క్ చేసి క్యాంపెయిన్ చేసి ఆయన ఎమ్మెల్యే గెలిస్తే ఈ రోజు వరకు కుటుంబ పరిపాలన అని ఆయన కేసీఆర్ అంటాడు. కేసీఆర్ది కుటుంబ పరిపాలన కాదు, నీది కుటుంబ పరిపాలన. మన సైదాపూర్ మండలంలో ఎవరు తిరుగుతున్నారు? పొన్నం రోహిత్ తిరుగుతున్నాడు అన్న. పొన్నం రోహిత్ ఎవరు? ఈ మండల యంత్రాంగం మొత్తం పొన్నం రోహిత్ ఇన్నోవా కారు రాగానే ఆయన కొమ్ము కాస్తుంది వ్యవస్థ. ఆయన చెప్తే పని కావాలి, ఆయన చెప్పకపోతే పని కావాలి. సామాన్యునికి జరగట్లేదు, అది గుర్తుంచుకోండి పొన్నం ప్రభాకర్ అన్న గారు. ఏ మండలానికి నీ అన్నల కొడుకులు ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. కుటుంబ పరిపాలనని విమర్శించే ముందు నీకు కాంగ్రెస్ పార్టీకి చెప్పండి, గట్టిగా దీర్ఘ సమాధానం చెప్పండి. కేసీఆర్ కుటుంబ పరిపాలన కాదు.